ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. నమస్తే అందరికీ, నేను మీ లక్ష్మీశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియన్స్ వరల్డ్. ఇవాటి మన వీడియోలో పూల పండుగ వెనుక దాగున్న అద్భుతమైన కథ మరియు 9 రోజుల వైభవాన్ని గురించి తెలుసుకుందాము. ఈ బతుకమ్మ మీనింగ్ ఏంటి అంటే అమ్మ బ్రతికిరా అని అర్థం. ఈ బతుకమ్మ పండుగను ఓన్లీ మన తెలంగాణలోనే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ దసరా నవరాత్రుల ముందు భాద్రపద అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు 9 రోజుల వరకు దీన్ని జరుపుకుంటారు. ఈ బతుకమ్మను పూలతో పేరుస్తారు. ఈ పూలకున్న ప్రాధాన్యత ఏంటి అంటే బతుకమ్మను పేర్చే పూలు తంగేడు, గునుగు, బంతి, చేమంతి ఇవన్నీ పూలు కూడా మంచి ఔషధ గుణాలు కలవి. పర్యావరణ పరిరక్షణకు చాలా దోహదపడతాయి. ఈ బతుకమ్మ పండుగ మహిళా శక్తిని, ఐకమత్యాన్ని చాటే పండుగ. ఆడబిడ్డలందరూ కూడా ఒకే చోట చేరి ఆడుకునే పండుగ. ఈ బతుకమ్మను పేర్వటానికి పూర్వం రోజుల్లో స్వయంగా కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్ళి పువ్వును వారి చేతులతో కోసుకువచ్చి బతుకమ్మను పేర్చేవారు. ఈ బతుకమ్మ పేర్వటానికి ఒక తాంబాలం కానీ లేదా గుండ్రెడి పళ్ళెం కానీ తీసుకొని తామరాకులను, గుమ్మడాకులను వరుసగా పేర్చి మనం తెచ్చుకున్న ఫ్లవర్స్ని ఒకదాని తర్వాత ఒకటి పేరుస్తూ వెళ్ళాలి. ఈ బతుకమ్మను 9 రోజులు పేరుస్తారు కదా. ఒక్కో బతుకమ్మకు ఒక్కో పేరు ఉంటుంది. అలాగే ఒక్కో బతుకమ్మకు ఒక్కో నైవేద్యం ఉంటుంది. ఇప్పుడు మనం బతుకమ్మల పేర్లు అలాగే వాటి నైవేద్యాల గురించి అయితే తెలుసుకుందాము. సో 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ. దీనికోసం నైవేద్యంగా నువ్వులు అలాగే బియ్యం పిండితో చేసినవైతే నైవేద్యంగా సమర్పించుకోవాలి. 2వ రోజు అటుకుల బతుకమ్మ. పేరులోనే ఉంది, అటుకులు అండ్ బెల్లాన్ని సమర్పించుకోవాలి. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు అలాగే పాలు, బెల్లంతో కూడిన పదార్థాలు సమర్పించుకోవాలి. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. నానబియ్యం అంటే తడిపిన బియ్యం, అలాగే పాలు, బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని అయితే బతుకమ్మకు పెట్టాలి. 5వ రోజు అట్ల బతుకమ్మ. అట్లు అంటే దోశలు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజు నైవేద్యం ఉండదు. ఉంటే గనక పాలతో మాత్రమే నైవేద్యాన్ని పెట్టాలి. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. వేప పండ్ల ఆకారంలో చేసిన బియ్యపు పిండి వంటకం ఇదొకటి. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. వెన్న అలాగే నువ్వులు, బెల్లం కలిపిన ముద్దలు చేసి పెట్టాలి. 9వ రోజు సద్దుల బతుకమ్మ. 5 రకాల సద్దులు. ఇందులో మెయిన్గా పెరుగు, పులిహోర, కొబ్బరి, నువ్వులు, శనగ లేదా రకరకాల పిండి వంటలు ఏవైనా 5 రకాలు చేసుకోవచ్చు. మేమైతే మా ఇంట్లో ప్రసాదాలు చెప్తాను. పల్లీల పౌడర్ ఒకటి చేస్తాము, సత్తి ముద్దలు, అలాగే మలీద ముద్దలు, పులిహోర, పెరుగు, మామిడికాయ పచ్చడి కలిపిన అన్నం నైవేద్యంగా పెడతాము. ఈరోజు ఆడవాళ్ళంతా కూడా మంచి పట్టు చీరలు కట్టుకొని సాంప్రదాయంగా రెడీ అయ్యి నగలతో అలంకరించుకొని మహిళలంతా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బతుకమ్మ ఎలా ఆడతారు, దాండియా ఎలా ఆడతారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి ఒక వీడియో సెపరేట్గా పెడతాను. తప్పకుండా ఆ వీడియో చూడండి. 9వ రోజు బతుకమ్మ చాలా స్పెషల్ కాబట్టి ఈ బతుకమ్మను నదులలో నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తారు. బతుకమ్మ పేర్చడం అయిన తర్వాత పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మ మీద పెట్టాలి. ఈ గౌరమ్మను బతుకమ్మ నిమజ్జనం చేసే ముందు గౌరమ్మ తీసుకొని అన్ని గౌరమ్మలన్నింటినీ ఒక దగ్గర వేసి ఆడవాళ్ళంతా కూడా చెంపలకు, మంగళసూత్రాలకైతే పెట్టుకుంటారు. బతుకమ్మ నిమజ్జనం చేసే ముందు అయితే మళ్ళీ ఏడాది తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ నిమజ్జనం చేస్తారు. ఇలా బతుకమ్మ పండుగ ప్రకృతిని, సంస్కృతిని, స్త్రీశక్తిని ఆరాధిస్తూ అందరి జీవితాల్లో కూడా సంతోషాన్ని, శ్రేయస్సును కోరుతూ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన బతుకమ్మ కథలు లేదా పాటలు ఉంటే కామెంట్లలో పంచుకోండి. నూరు నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో, ఘనత పొంగునరింప ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో, కలికి వరమడుగమన ఉయ్యాలో, వినుతించి వేడుచు ఉయ్యాలో, వెలది తన గర్భమున ఉయ్యాలో. పుట్టమని వేడగా ఉయ్యాలో, పూవోని మది మెచ్చి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో, జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, అంతలో మునులు ఉయ్యాలో, అక్కడికి వచ్చిరి ఉయ్యాలో, కపిల
నాగాలావులు ఉయ్యాలో కశ్యపాంగి రసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో తిరుతూరది వరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో